కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే. పర్యావరణ పరిరక్షణ కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం. ఆటోలతో ట్రాఫిక్ కు అంతరాయం, ప్రయాణికులకు ఎక్కట్లు. తిరుమల అన్నప్రసాదంలో వడలు. జేఎన్టీయూసీ అధ్యక్షులుగా కర్కా నాగరాజు నియామకం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలు పనిచేసిన 4 వారాలుగా రాని వేతనాలు. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ శంకుస్థాపన. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేయడం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించేవారు యమలోకానికే అంటూ యముడి వేషధారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వెళ్తున్న వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు. అనంతరం సింహాచల పరిసర ప్రాంతాల్లో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు. భవిష్యత్ తరాలకు నివాస యోగ్యమైన పరిసరాలను అందించడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు. దయచేసి మహాతల్లులారా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకండి. గుడ్డ సంచుల్ని, నార సంచుల్ని వాడండి. నమస్తే అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా మేమందరం ఈరోజు యముడు వేషం మా మిత్రులు ఉన్న జగన్నాథ్ గారి చేత యముడు వేషం వేయించి ఆయన చేత ఈ ఏరియాలో అంత షాప్స్కి, కిరాణా కొట్లు, హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విఘాతాన్ని వారికి వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవీఎంసీ కూడా మళ్ళీ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మేము ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు, మా జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ, మా చైర్మన్ గారు అందరికీ ధన్యవాదాలు సెలవు చేస్తున్నాం. ప్లాస్టిక్ వాడకం నిరోధకం మీదన ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం. యాత్రికులకి, షాప్ వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు, దీని గురించి అవగాహన కలగజేసాం. ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ అనేది చాలా హానికరం. దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు. మూగజీవాలు ఈ ప్లాస్టిక్ తిని ఎక్కువగా బలైపోతున్నాయి. రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈ రోజు నుంచే మీరు గుడ్డ సంచులనే వాడాలి. ధన్యవాదాలు. గుడ్డ సంచులు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ వారి సౌజన్యంతో ప్లాస్టిక్ అవగాహన చూడబడదు. కావున ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ నివారణ కోసం అవగాహన కల్పించుకోండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడరాదు. చట్టపరమైన చర్యలు తీసుకోబడదు. కాబట్టి ఈరోజు జేడీ ఫౌండేషన్ సభ్యులైన ఎప్పుడు ప్లాస్టిక్ నియంత్రణ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బందితో వచ్చే వాళ్ళు మీ అందరికీ కూడా అవగాహన. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రధాన అండర్ పాస్ బ్రిడ్జ్ కి 3 వైపులా ఉన్న ఆటో స్టాండ్ల వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఏలేశ్వరం, కాకినాడ, రాజమండ్రి వెళ్లే దారిలో ఉన్న ఆటో స్టాండ్లలో ఆటోలను రోడ్డు పక్కగా ఆపడమే కాకుండా ఆ ఆటో పక్కనే వేరే ఆటోలను వరుస క్రమంలో నిలిపివేయడంతో భారీ వాహనాలు వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని ప్రజలు కోరుతున్నారు. ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు
మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది. చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో. పెసలబండ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు పనిచేసిన వేతనం 4 వారాలుగా డబ్బులు అకౌంట్లో జమ కాలేదని, ఎలాగైతే పేద మధ్య తరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, వారానికి ఒకసారి డబ్బులు పడితే కుటుంబానికి కుటుంబ పోషణకి చాలా మేలు జరుగుతుందని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మాకు 250 రూపాయలు రోజుకు పడుతుందని, ఎక్కడ వలస వెళ్లకుండా ఉన్నాం, ఊరిలో చేసుకుంటున్నామని తెలిపారు. ఎట్లా ఉంది గవర్నమెంట్? ఎట్లా ఉంది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం? ఎట్లా ఉంది? కూలీలు బాగా చేస్తున్నాడా? లేదు, ఇంకా చేస్తామండి. ఎంత మామూలుగా ఎంత పడుతుంది? 220, 30, 220, 300 అన్నాడు కదా. 300 ఇంకా రాలే, ఎవరికి రాలేదా? 250, 260 ఆ రకంగా పడుతుంది. వాటర్ లేకుంటే ఇబ్బంది కదా. మీరు పెట్టాలి కదా వాటర్. తెచ్చుకుంటున్నాం. వాళ్ళు తెచ్చుకునేది కాదు, మీరు పెట్టాలి. తెచ్చుకునేలేరు. ఎండకాలం దోగిపోతే ఆడ తెచ్చుకుంటారు. పెడతామని చెప్పండి. అది కడుగు పెట్టాలా, కడుగు పెట్టాలా. ఒక కడవ 2 కడవలు నీళ్ళు ఉండాలా? మా ఇంట్లో ఎట్లయితే మేము మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటే మిమ్మల్ని అట్లా చూసుకుంటాను. అదే నా బాధ్యత ఇస్తున్నాను కాబట్టి నేను ఎట్లయితే మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటానో అదే బాధ్యతలో నన్ను చూసుకుంటాను. ఏదైనా ప్రాబ్లం అయితే గానీ మీకు నన్ను బాధ్యత నాన్న అవుతుంది. ఏం కాకుండా నా ఇంట్లో వాళ్ళు మా నాయన్ని మేము ఎట్లా చూసుకుంటాను, మిమ్మల్ని అట్లే చూసుకుంటాను. అదే పనికి వచ్చిన వాళ్ళు. ఇది మీకు నీళ్లు ఇంకా ఏదైనా కానీ ఎండాకాలం అయితే కానీ ఫుల్ బాధ్యతలా నన్ను తీసుకుంటాను. అది ఏం పేరు? నీ పేరు? సిద్ధ. పెళ్ళి ఏమో పని కావట్లా. ఎంతమంది వచ్చినారు మొత్తం ఈరోజు? 30 మంది. కరెక్ట్గా మీకు లిస్ట్ ఉంటుంది కదా. కొంతమంది 30 మంది. ఇంకా అందరూ మీరు ఎట్లా పంపించారు కదా? 30 మంది, 28 మంది. 28 మంది. మరి ప్రభుత్వం బాగుంది కదా, కుటుంబ ప్రభుత్వం బాగుంది కదా. మూసాపేట ప్రాంతానికి చెందిన హెచ్ఏఎల్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న కర్కా నాగరాజును కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. నియామక పత్రాన్ని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ కర్కా నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడారు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐఎన్టీసీ కార్మిక విభాగానికి ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గానికి వారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక కార్మిక నాయకుడిగా మరి వాళ్ళ కార్మిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి తమ్ముడు చొరవ తీసుకుని మరి కార్మికుల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులకు అండ. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిన ఇండస్ట్రీస్ తప్పితే వాళ్ళు కొత్తగా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా లేదు. వాళ్ళు ఏదో ఐటీ అని చెప్తున్నారు కానీ ఇవాళ అనేకమైన ఇండస్ట్రీ వాళ్ళు బిహెచ్ఎల్ దగ్గర నుంచి హెచ్ఏఎల్, ఇట్లా హెచ్సిఎల్, ఎన్ఎఫ్సి, వాట్నాట్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూకట్పల్లిలో కార్మికుల యొక్క మరి ఆలోచనలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తమ్ముడిని మరి నాగరాజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఆ పదవిని మరింత మన్నెదిచ్చే నాయకుడిగా అతన్ని నేను నిజంగా కూడా, ఎందుకంటే వారు కానీ వారి నాన్నగారు
కనుక పెంటయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ఎందుకంటే పాత తరంలో కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి నమ్ముకుని కాంగ్రెస్ పార్టీనే మరి నమ్ముకుని అన్ని విధాల ముందుకు సాగుతున్నటువంటి కుటుంబం వారి కుటుంబం కాబట్టి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీకి మరి అతని పదవికి కూడా వన్నె తెచ్చే విధంగా నాగరాజు పనిచేస్తాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి అతనికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుక్కట్పల్లి కాంటెస్టెడ్ అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత తక్కువ సమయంలో ప్రజల్లో రాత్రనక పగలనక అందరితో మమేకమై ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరి సహకారంతో ముందుకెళ్తున్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు బండి రమేష్ అన్న గారికి, కుక్కట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల తరపున ముఖ్యంగా ఈరోజు నా కుమారుడు కనుక నాగరాజు గారికి కుక్కట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా వారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా తరపున, కార్మికుల తరపున, అన్ని సంస్థల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కార్మిక విభాగమే కాకుండా అన్నగారు మరి 1 ఇయర్ లోపల అనేకమైన దేవాలయాలకు కమిటీలు వేయడము, ఏ కార్యక్రమాన్ని కూడా నాతో కాదు నేను రాను అనకుండా, సామాన్యంగా రాజకీయంలో జయము అపజయాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా నిర్విరామంగా మరి ప్రతిరోజు ఉదయాన్నే ఒక కంపెనీకి డ్యూటీకి వెళ్ళినట్టుగానే అతను ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసి సెంటర్లో అందరికి అందుబాటులో ఉండు, ప్రతి ఒక్కరికి అనారోగ్యానికి గురైనటువంటి అందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆయన ప్రత్యేక నిధులు కానీ మరి ముఖ్యంగా వీరికి సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ ఎక్స్ వైస్ చైర్మన్, మేమంతా పీజీఆర్ నాయకత్వం పనిచేసిన వాళ్ళము. మంచి సమయంలో ఒక మిత్రుడు, అనుభవం ఉన్న వ్యక్తి, అన్నకు రాత్రి కూడా పగలన్నకు కూడా అన్నగారు ఉన్నా లేకున్నా మరి మన కార్యకర్తలు ఎవరు వచ్చినప్పటికీ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకన్నిటి కూడా సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి, అలాగే పుష్పక్క చైర్మన్, ఫస్ట్ మార్కెటింగ్ చైర్మన్ గా అన్నగారి నాయకత్వంలో చైర్మన్ బాగా మహిళ కావడం ఇక్కడ అది హర్షించదగ్గ విషయం. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా కార్మికుల తరపున ఏ కార్యక్రమాలైనా మా కుమారుడు కనుక నాగరాజు గారు అన్న దృష్టికి తీసుకెళ్లి మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ లో, దాంట్లో మనం అంతా బాధ్యత తీసుకొని అన్న పేరు నిలబెట్టేటట్టు ముఖ్యంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే పార్టీని అధికారం ప్రభుత్వంలో తీసుకొచ్చిన వ్యక్తిగా అన్నగారికి కూడా నేను కోరుకుంటున్నాను. సీఎం మన కుక్కట్పల్లి నియోజకవర్గం తరఫున అన్నగారికి కూడా ఒక గుర్తింపు అయిన రాత్రి అనక పగల నిన్న మీనాక్షి నరేంద్రన్ గారు చెప్పారు, కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఉంటుందని. మరి అన్ని నియోజక ఇన్ఛార్జి కన్నా మన ఇన్ఛార్జ్ చాలా చక్కగా పనిచేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వారికి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. బండి రమేష్ అన్న గారికి గుర్తింపు అయిన పదవి, చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే పిసిసిలో కూడా కొత్త కేబినెట్, కొత్త వర్గం కార్యవర్గం చేయబోతున్నారు కాబట్టి అందులో కూడా ప్రత్యేక స్థానం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన బండి రమేష్ అన్నకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా బీసీలో ఉన్నప్పుడు కూడా తర్వాత కాల్ చేసి మాట్లాడే వ్యక్తిగా, నాట్ ఓన్లీ పెంటయ్య గారు కార్యకర్త ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ ఫోన్ కాల్ చేసి తమ్మి ఎలా ఉన్నావు, ఏంటి నీ సమస్య అని చెప్పి అడిగే వ్యక్తిగా, బీజాను గుర్తించే విధంగా ఆయన అడుగుజాడలు నడుస్తూ ముందుకెళ్తున్నందుకు భగవంతుడు ఆయుధాలు ఇవ్వాలని మరొక్కసారి భగవంతుడు కోరుకుంటూ ప్రత్యేక ఏలేశ్వరం నగర పంచాయతీలో 4 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణంకు వరుపుల సత్యప్రభ శంకుస్థాపన చేశారు. నగర పంచాయతీ పరిధిలో మురుగు కాలవల్లో పేరుకుపోయిన చెత్తను, మురుగును తొలగించే కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నగర పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం, నగర పంచాయతీ ప్రధాన రహదారిలో ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు కోసం శంకుస్థాపన కార్యక్రమం కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లుగా నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక
అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో సమస్యలను ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకురావడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆమె అన్నారు. పంతులు గారు బాబు కంటిన్యూ పిల్లలు అక్కడే ఉంటారు. ఎక్కడ పిల్లలు ఓకే మేడం. ఓకే మేడం.